ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నానని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులేని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని ప్రేమను అనుభవిస్తున్న యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ సర్వలోకము సృజింపబడక ముందు క్రీస్తులో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయనతో ఉన్నత స్థలముల మీద నువ్వు ఉండాలని నిర్ణయించుకుని పరిశుద్ధంగా బ్రతకాలని, నిర్దోషంగా నడవాలని ఆయన నీకు నేర్పించాడు. అందుకే ఈ లోకంలో పాపంలో పడి నువ్వు నశించిపోకూడదని ఆయన నిన్ను ప్రత్యేకపరిచి ఆయన అనాది ప్రణాళిక చొప్పున శాశ్వతమైన ప్రేమని ఎడలు చూపించి యేసు రక్తం ద్వారా నిన్ను కడిగి నిన్ను ఏమాత్రం విడవకుండా నీ బలహీనతలను భరిస్తూ నిన్ను క్షమిస్తూ నీ ఎడల కృప చూపుతూ ఉన్నాడు. ఆయన కృప నీ ఎడల ఉంది గనికే ఈ రోజున ఈ మాటలు వినగలుగుతూ ఉన్నావు. ఆయన శాశ్వతమైన కృప నీకు తోడై ఉండునుగాక.